ఏపీఎంసీ 2024 కౌన్సిలింగ్కి సంబంధించి ఈ రోజు నుండి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మరి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఎలాంటి మిస్టేక్ చేయకూడదు అనేదే ఒకసారి వీడియోలో మీకు వెబ్ ఆప్షన్కి సంబంధించి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. అంతకంటే ముందు మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మన సెకండ్ ఛానల్ కాలేజ్ గైడ్కి సంబంధించి లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఆ ఛానల్లో డౌట్స్ అడిగినట్టయితే వాటికి రిలేటెడ్గా నేను ఆ ఛానల్లో వీడియోస్ అనేది డౌట్స్ రిలేటెడ్గా వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్తో పాటు ఆ ఛానల్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ముందుగా వెబ్ ఆప్షన్స్ అనేది ఈ రోజు నుండి మనకు స్టార్ట్ అయితే అవుతుంది. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకు ఆఫ్టర్నూన్ 12 తర్వాత వెబ్సైట్లో లింక్ అయితే యాక్టివేట్ చేశారు. ఈసారి కూడా ఆఫ్టర్నూన్ 12 తర్వాత లేదా ఈవినింగ్ వరకు అయితే మనకు వెబ్సైట్లో లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఏదైతే ఫామ్స్ ఉందో ఇక్కడే మనకు లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించి చూస్తున్నాను. ఈ విధంగా మనకు వెబ్ ఆప్షన్కి సంబంధించి లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ముందుగా దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్ సెలక్షన్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. అంతకంటే ముందుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇంపార్టెంట్ నోట్ అని. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఏదైతే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఉందో దాని మీద క్లిక్ చేసి ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోండి. ముందుగా డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వమని అయితే అడుగుతుంది. ఒకవేళ ఏవైనా డీటెయిల్స్ అనేది రాంగ్ ఉన్నట్టయితే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేసుకోమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే తర్వాత మనకు ఆ డీటెయిల్స్ అనేది మనం మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి. సో ముందుగా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనేది మీరు ఇక్కడ స్టార్ట్ అయితే చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి అయితే ఇక్కడ ఈ విధంగా ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్ సెలక్షన్కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా నేమ్ అయితే చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ యూనివర్సిటీ టైప్ అలాగే డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పక్కన లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు బ్రాంచ్ కోడ్, కాలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్స్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. దాని పక్కన మీకు ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్లస్ ఐకాన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ముందుగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏ కాలేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు ఇక్కడ పైన ఏదైతే పక్కన స్క్రోల్ బార్ ఉందో దాన్ని స్క్రోల్ చేసి ఇక్కడ ఏదైతే ప్లస్ బటన్ ఉందో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆ కాలేజ్ అనేది ఇక్కడ మీకు రైట్ సైడ్లో యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రైట్ సైడ్లో ఈ విధంగా మీరు కాలేజీలు అనేది యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏవైనా కాలేజెస్ అనేది మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవాలంటే కూడా మీకు ఇక్కడ దానికి సంబంధించి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు పైన గమనించినట్టయితే కాలేజీలకు సంబంధించి ఇక్కడ ఏవైతే కలర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ మీకు కోడ్స్ అయితే ప్రైవేటా లేకపోతే సెల్ఫ్ ఫైనాన్సా, గవర్నమెంట్ అనేది మీకు ఇక్కడ పైన చూపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ ఏదైనా ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ అనేది డిలీట్ చేయాలంటే డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు 1 by 1 ఆప్షన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా మీకు రైట్ సైడ్లో యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. చాలా మంది స్టూడెంట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ అనేది తక్కువ ఇస్తుంటారు. నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అదేవిధంగా ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చే ముందే ఒక ప్రియారిటీ లిస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. డైరెక్ట్గా ఇవ్వకండి. ప్రియారిటీ లిస్ట్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలి, మీ ర్యాంకుకి తగ్గట్టుగా మంచి ఖాళీలు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడండి, వాళ్ళకి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ విధంగా మీరు ప్రియారిటీ లిస్ట్ అనేది రెడీ చేసుకొని ఈ విధంగా 1 by 1 వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద 2 ఆప్షన్స్ ఉంటాయి, సేవ్ అని, ఫ్రీజ్ అని. సో సేవ్ చేసినట్టయితే మళ్ళీ ఇప్పుడు మనకి ఏదైతే డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్లోగా మళ్ళీ మీరు ఏవైనా వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. అదే ఒకసారి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చి ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి మనకు ఛాయిస్ అయితే ఉండదు. మనకు ఒక డేట్ ఇచ్చారు, ఆ రోజు మాత్రమే మళ్ళీ మనము వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ముందుగా మీరు ఇప్పుడు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో వాటిని మీరు సేవ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు
మీకు ఈ విధంగా సేవ్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాటికి సంబంధించి కౌంట్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి అన్నీ ఓకే అనుకున్న తర్వాత, ఓకే మేము అన్నీ ఇచ్చేసాం పర్ఫెక్ట్గా ఇచ్చామని అనుకున్న తర్వాతనే మీరు ఇక్కడ ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ కింద ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.